ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటాం కదా. అసలు ఆ రోజే ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. అది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, ఒక మహనీయుడికి మనమిచ్చే గౌరవం. ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్క పేరులో దాగి ఉంది. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆధునిక భారతదేశానికి పునాదిరాళ్లు వేసిన ఒక గొప్ప ఇంజనీర్, అంతకుమించిన రాజనీతిజ్ఞుడు. సరే, ఈరోజు మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని, ఆయన మన దేశంపై వేసిన చెరగని ముద్ర గురించి తెలుసుకుందాం. అసలాయన కథ ఎక్కడ మొదలైందో చూద్దాం రండి. చూడండి, ఆయన వారసత్వంటే పుస్తకాల్లో రాసుకునే మాటలు కాదు, అది రాళ్లల్లో చెక్కిన శాసనం లాంటిది. ఆయన కట్టిన కట్టడాల్లో ఈ రోజుకి సజీవంగా ఉంది. ఆయన జీవితం అక్షరాలా ఒక శతాబ్దానికి పైగా సాగిన ఒక మహాప్రస్థానం. ఆలోచించండి, 1860లో పుట్టారు, పూణే ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించారు. 1912 కల్లా మైసూరుకు దివానయ్యారు. ఆ తర్వాత 1955లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. చివరికి 102 సంవత్సరాల నిండు జీవితం గడిపి 1962లో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. వావ్, ఎంత గొప్ప జీవితం! అసలు ఇంతటి గొప్ప మేధావి ఎలా అయ్యారు? ఆయన ప్రస్థానం వెనుక ఉన్న పునాదులేంటి? ఆయన బాల్యం, చదువుకున్న రోజులు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో ఇప్పుడు చూద్దాం. ఆయన పుట్టింది కర్ణాటకలోని ముద్దనహల్లి అనే ఓ చిన్న పల్లెటూరులో. చాలా సాధారణ కుటుంబం. తండ్రిగారు మోక్షగుండం శ్రీనివాసశాస్త్రి, తల్లిగారు వెంకట లక్ష్మమ్మ. అయితే పరిస్థితులు సాధారణంగా ఉన్న ఆయన ఆలోచనలు, ఆశయాలు మాత్రం అసాధారణం. చిన్నప్పట్నుంచే చదువంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఆసక్తే ఆయన్ని అంతటి వాడిని చేసింది. ఆ ఆసక్తి, ఆ పట్టుదలే ఆయుధాలుగా ఆయన నవభారత నిర్మాణానికి నడుం బిగించారు. ఆయన చేసిన పనులు, కట్టిన ప్రాజెక్టులే దీనికి అతిపెద్ద సాక్ష్యం. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు అంటే అవి కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడాలు కాదు, అవి అప్పటి ఇంజనీరింగ్ అద్భుతాలు. ఉదాహరణకి కృష్ణరాజసాగర డ్యాం ఇప్పటికీ ఒక మార్వెల్. అలాగే హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడిన ప్లాన్, అది ఆయన జీనియస్కి ఒక నిదర్శనం. మైసూర్లో పరిశ్రమలకు పునాదులు వేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆయన ముందుచూపుకు, మేధస్సుకు అద్దం పడతాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన కేవలం బిల్డింగులు, డ్యాములు కట్టలేదు, సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు పరిష్కారాలు కట్టారు. నీటిపారుదల కావచ్చు, వరద నియంత్రణ కావచ్చు, ఆయన చేసిన ప్రతి పని వెనుక ఉన్నది ఒకటే లక్ష్యం: ప్రజల సంక్షేమం. అయితే ఆయన ప్రతిభ కేవలం ఇంజనీరింగ్కే ఆగిపోలేదు. ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక రాజనీతిజ్ఞుడిగా కూడా ఆయన తనదైన చెరగని ముద్ర వేశారు. 1912 నుంచి 1919 మధ్య ఆయన మైసూరు సంస్థానానికి దివాన్గా సేవలందించారు. దివాన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి మొత్తం చూసుకునే చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. మరి ఆయన నాయకత్వంలో మైసూరు రాష్ట్రం ఎలా మారిపోయిందంటే, యావత్ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచింది. అందుకే అప్పట్లో అందరూ మైసూరును మోడల్ స్టేట్ అని పిలిచేవారు. దీన్నిబట్టి ఆయన పరిపాలనా దక్షత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ విజయం వెనక ఉన్న అసలు రహస్యమేంటి? అదే ఆయన హోలిస్టిక్ విజన్. అంటే కేవలం ఒక్క రంగాన్ని మాత్రమే కాదు, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలా అన్నిటినీ సమానంగా అభివృద్ధి చేయాలని తపించారు. ఆయన జీవితాంతం చేసిన పనికి, దేశం పట్ల ఆయనకున్న విజన్కి ఒకే ఒక్క సిద్ధాంతం బలంగా నిలిచింది. అదేంటంటే, ఆయన నమ్మినవి, ఆచరించినవి మూడే సూత్రాలు. 1 డిసిప్లిన్, 2 నిజాయితీ, 3 కష్టపడి పనిచేయడం. ఈ మూడింటిని ఆయన కేవలం చెప్పలేదు, తన జీవితం ద్వారా చేసి చూపించారు. ఆయనిచ్చిన నినాదం ఇండస్ట్రియలైజ్ ఆర్ పెరిష్, అంటే పారిశ్రామికీకరించు లేదా నశించు. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, దేశ భవిష్యత్తు కోసం ఆయన ఇచ్చిన ఒక వార్నింగ్, ఒక పిలుపు. దేశం నిలబడాలన్నా, ఎదగాలన్నా ఇండస్ట్రీసే దారి అని ఆయన బలంగా నమ్మారు. ఆయన ముందుచూపుకు, దేశానికాయన చేసిన సేవకు సరైన గుర్తింపు లభించింది. 1955లో భారత ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నంతో గౌరవించింది. నిజంగా ఆయన భారతావనికొక రత్నం. సో చివరిగా చూస్తే ఆయన మనకిచ్చింది కేవలం డ్యాంలు, ఫ్యాక్టరీలు మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం ఒక చెరగని బ్లూ ప్రింట్ ఇచ్చి వెళ్లారు.
102 సంవత్సరాలు. ఊహించండి, 102 సంవత్సరాల సుదీర్ఘ జీవితం. అందులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేశం గురించే ఆలోచించారు, దేశం కోసమే పనిచేశారు. ఒక్కసారి ఆయన లెగసీని మనం సింపుల్గా చూస్తే, ఇంజనీరింగ్లో ఆయన చేసిన అద్భుతాలకు గుర్తుగా మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. గవర్నెన్స్లో ఆయన సృష్టించిన మోడల్ స్టేట్ ఇప్పటికీ అభివృద్ధికి ఒక బ్లూప్రింట్. ఇక ఆయన విజన్, ఆ ఇండస్ట్రియలైజ్ ఆర్ పెరిష్ అనే పిలుపు, అది మన అందరికీ ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్. ఇంత వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ముందుచూపులాంటి విలువలతో నిర్మించిన ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.